హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో నేను ఈరోజు మీ అందరికీ హైదరాబాద్లోనే ఉన్న ద బిగ్గెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీకి తీసుకొస్తున్నాను. అండ్ ఇక్కడ దొరికినంత చీప్గా మనకి హైదరాబాద్లో ఇంకెక్కడ దొరకదు. అండ్ ఈ వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇది వచ్చేసి సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ బల్క్లో చాలా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ బల్క్లో తీసుకునే వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. అండ్ ఇక్కడ ఓన్లీ హోమ్ ఎసెన్షియల్సే కాకుండా మనకి హోటల్స్ ఉన్నా లేదా ఏదైనా చిన్నగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా మిషనరీ అంతా ఇక్కడ బాగా దొరుకుతుంది అనమాట. అది కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. అంటే హైదరాబాద్ మొత్తంలో మనకి ఇంకెక్కడ దొరకనంత రీజనబుల్ ప్రైస్లో ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ జ్యూస్ మిషనరీ అనమాట. జ్యూసెస్ బండ్లు పెట్టుకుంటారు కదా బయట, అలాంటి వాళ్ళకి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ షుగర్ కేన్ మిషన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇట్లా ఇవన్నీ కూడా బిల్డింగ్స్ అనమాట. సో ఈ బిల్డింగ్స్లో మనకి కావాల్సిన డిఫరెంట్ యూనిట్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. లైక్ హోటల్స్కి సంబంధించిన సామాన్ ఒక బిల్డింగ్లో, హోమ్ ఎసెన్షియల్స్ ఒక బిల్డింగ్లో, డెకరేటివ్ ఐటమ్స్ ఒక బిల్డింగ్లో, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో మనకి బిల్డింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నేను అన్ని క్లియర్గా చూపించడానికి, విత్ రేట్స్ చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్లీజ్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు నేనైతే హోమ్ ఎసెన్షియల్స్ బిల్డింగ్లోకి వచ్చేసాను. అన్నీ లైన్గానే ఉంటాయి. మనకి బోర్డ్స్ రాసి గైడెన్స్ బాగానే ఉంటుంది, మనకు ఈజీగా అర్థమయ్యేటట్టు. ఈ ఫ్లోర్లో ఇది ఉంది, ఈ ఫ్లోర్లో ఇది ఉంది అనేసి బోర్డ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా, నేను ఐస్ క్రీమ్ మోల్డ్స్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఖచ్చితంగా ఇంట్లో ఐస్ క్రీమ్స్ డిమాండ్ చేస్తారు పిల్లలు. ఎట్లయినా మనం ఇవి ఉండాలి. బట్ న్యాచురల్గా మనకి మ్యాంగోస్ ఇప్పుడు చాలా వస్తాయి కాబట్టి మ్యాంగో ప్యూరీ చేసి ఆ మోల్డ్స్లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 డేలో మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను బౌల్స్ చూపిస్తున్నా. సో ఈ బౌల్స్ అనేవి మైక్రోవేవ్ కూడా పనికొస్తుంది. సో అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నా. ఇది 51 రూపీస్ ఉంది ఒక్కటి. అండ్ డస్ట్బిన్స్, టబ్స్ ఇలాంటివి కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బాత్రూమ్ ఎసెన్షియల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు వచ్చేసాను బాటిల్ సెక్షన్స్కి. ఇవి వచ్చేసి రాగి బాటిల్స్ అనమాట. ఇప్పుడు రాగి బాటిల్స్లో వాటర్ తాగితే చాలా మంచిదని చాలా మంది చెప్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మొత్తం డిజైనర్ వేర్ రాగి బాటిల్ అనమాట. అంటే బయట మొత్తం చాలా మంచి డిజైన్ వచ్చి లోపల మాత్రం రాగి ఉంటుంది. సో ఇవి 800 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ 835 అంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చెంబులాగా ఇలాగ ఉన్నాయి రాగివి. దీంట్లో ప్లెయిన్ ఉంది అండ్ డిజైన్ కూడా వచ్చి ఉంది. సో ఇందులో మనం వాటర్ ఈజీగా ఒక 4-5 గ్లాసెస్ అట్లా పడుతుంది అనుకుంటా. ఇది వచ్చేసి 1260 రూపీస్ ఉంది. సో ఇక్కడైతే నేను చెప్పినట్టు మ్యాక్సిమం తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి. అండ్ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అలాగైతే ఉన్నాయి. బట్ స్టీల్ సామాన్ మాత్రం చాలా తక్కువకే దొరుకుతాయి. ఇలా డెకరేటివ్ పీసెస్కి మాత్రం మనం చెప్పలేము రీజనబుల్ ప్రైజా కాదా అనేది. బట్ స్టీల్ మాత్రం చాలా తక్కువకే దొరుకుతుంది. అండ్ ఇవన్నీ కూడా రాగి సెక్షన్ అనమాట. ఇదంతా కూడా రాగి గ్లాసెస్ ఉన్నాయి. ఇట్లా సెట్ ఇవంతా కలిపి 1 గ్లాస్ 115 ఉంది. మరి ఇది ఎక్కువ తక్కువ మీకే తెలియాలి, నాకైతే తెలియదు. ఎందుకంటే నేను రాగి సామాన్ ఎప్పుడు కొనలేదు. సో ఒక గ్లాస్ 115 అంటే కొంచెం ఎక్కువే అనుకుంటా. అండ్ ఇది జగ్ లాగా వచ్చింది. ఇది 400 రూపీస్. అండ్ స్పూన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బట్ ఇది మాత్రం చాలా హెవీ వెయిట్తో ఉన్నాయి. 2 స్పూన్స్ వచ్చేసి 225 రూపీస్ అంట. బట్ చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మొత్తం ఇదంతా ఇత్తడి అనుకుంటా. అదంతా మొత్తం ప్లేట్స్ అవన్నీ కూడా ఇత్తడిలో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి సర్వింగ్ బౌల్స్, చాలా క్యూట్ ఉన్నాయి కదా. ఇది మొత్తం డిజైనర్ వేర్ సర్వింగ్ బౌల్స్ లాగా ఉన్నాయి. ఇది 1440 అంట. అండ్ ఇది మనకి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఇవన్నీ సర్వింగ్ బౌల్స్. ఇది 2562 అంట. ఇవన్నీ కూడా డిజైనర్ వేర్. అండ్ మనకి ఇక్కడ డిజైనర్ వేర్కి సపరేట్ సెక్షన్ ఉంది. అండ్ నార్మల్గా కుక్ వేర్కి సపరేట్ సెక్షన్ ఉంది. ప్లెయిన్కి కూడా సపరేట్ సెక్షన్ ఉంది. సో మనకి వెళ్ళగానే ఈజీగా అర్థమయ్యేటట్టు అన్నీ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. సో ఈజీగా మనం తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి స్టీల్ డబ్బాలు, అవి కూడా కొంచెం డిజైనర్ వేర్ లాగా వచ్చాయి. ఇది వచ్చేసి 799 అంట.
అండ్ మీరు ఇక్కడ రేట్స్ అన్నీ మీకు చూపిస్తున్నా, ఎందుకంటే మీరు బయటతో కంపేర్ చేసుకోవచ్చు అని. సో ఇదంతా కూడా గ్లాస్ ఐటమ్స్. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి గ్లాస్ ఐటమ్స్. కొత్తగా ఏదైనా తీసుకోవాలి క్రాకరీలోకి, కొత్తగా ఇల్లు కడతాం, అప్పుడు క్రాకరీలోకి డెకరేటివ్ పీసెస్ కావాలి అని అందరికీ ఉంటుంది కదా. సో ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి క్రాకరీ ఐటమ్స్ మాత్రం. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇవన్నీ కూడా మనకి క్రాకరీలోకి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు బాటిల్స్ కూడా చూపిస్తున్నా. ఇది 134 అంట. ఇవన్నీ కూడా గ్లాస్ బాటిల్స్ అనమాట, విత్ ప్లాస్టిక్ మూత వచ్చి ఉంది. అండ్ ఇవన్నీ కూడా గ్లాస్ బాటిల్స్ 134 రూపీస్. సో మీకు చూస్తే అర్థమైపోతుంది, గ్లాస్ కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది. అంటే పల్చగా లేకుండా కొంచెం మందంగానే ఉందన్నమాట. ఇదంతా గ్లాస్ సెక్షన్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జ్యూస్ జార్. ఇది 136 రూపీస్ ఉంది ఒకటి. అండ్ కప్స్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. డిజైనర్ వేర్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇది 120 అంట. బట్ ఇది అంతా ఏం లేదు, జస్ట్ అది డిటాచబుల్ ఉంది. ఆ గ్లాస్ మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అది నాకు అంత నచ్చలేదు. అండ్ ఇవి కూడా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ సర్వింగ్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి. ఏమైనా ఫంక్షన్స్ అండ్ పార్టీస్ ఇచ్చేటప్పుడు ఇలాంటి వాటిల్లో సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. సో అండ్ ఈ నార్మల్ అండ్ ఇవి వచ్చేసి నార్మల్ రెగ్యులర్ యూసేజ్ కప్స్ అనమాట. అవి కూడా 50 రూపీస్కి ఈచ్ వన్ అన్నట్టుంది. సో ఇదంతా క్రాకరీ సెట్ అనమాట. చూసారు కదా, ఈ సెట్ మొత్తం 2200 చేంజ్ ఉంది. సో ఓకే, ఇదైతే బయటకి 3000 4000 అట్లా వస్తాయి, బట్ ఇక్కడ 2000కి ఉన్నాయి. ఎందుకంటే నేను ఇవి తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ తెలుస్తుంది రేట్. సో ఇవంతా 2000 లోపే మనకు వచ్చేస్తాయి. సో ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద కప్ సెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మగ్స్, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను రీసెంట్గానే ఇట్లా కప్స్ చాలా కొన్నా, ఐకియాలో తీసుకున్నా. అండ్ మా ఇంటి దగ్గర హోమ్ సెంటర్ అనేసి ఫోరం మాల్లో అక్కడ తీసుకున్నాం కాబట్టి నేను ఇంకా అవి తీసుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ కిచెన్ ఎసెన్షియల్సే కాకుండా మనకి ఇంట్లో డెకరేటివ్ పీసెస్ కావాలి కదా, సో అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. డోర్ మ్యాట్స్, కర్టెన్స్ ఇట్లా. సో యా, ఇదంతా మనకి డెకరేటివ్ పీసెస్ అనమాట. సో ఫ్లవర్ పాట్స్ అట్లా అన్నీ ఉన్నాయి. అండ్ వీటి రేట్స్ కూడా నేను చూపిస్తాను. ఈ సింగిల్ ప్లాంట్ వచ్చేసి మనకు 5399 అంట. సో ఇక్కడ ఉన్నవి అన్నీ అదే రేంజెస్లో ఉన్నాయి, 5000 చేంజ్లోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నేను హాట్ బాక్సెస్ సెక్షన్స్లోకి వచ్చేసాను. ఇక్కడ చూసారు కదా మీకు బోర్డు, అది మనకు గైడెన్స్ అనమాట. అండ్ లైటర్స్ ఇవన్నీ 70 రూపీస్ అలా ఉన్నాయి. సో నేను అండ్ ఇక్కడ కొంచెం డిజైనర్ వేర్ వచ్చేసి 156 అట్లా ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ అన్నీ మ్యాక్సిమం బీట్స్ తోటే చూపిస్తున్నాను. సో యా, ఇక్కడైతే చాలామంది జనం ఉన్నారు, చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. సో ఇక్కడ క్రేజ్ అంత ఉంటుందన్నమాట ఈ ఫ్యాక్టరీకి స్టీల్లో. అండ్ ఇక్కడ చాలా మంచి క్వాలిటీ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. నేను ఇక్కడే ఎవ్రీ టైం నేను ఇక్కడే షాప్ చేస్తాను. స్టీల్ సామాన్ అనేది నాకు ఎప్పుడు క్రాక్స్ వచ్చినట్టు కానీ ఇలా ఎప్పుడు అనిపించలేదు. సో స్టీల్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ప్రైజెస్ కూడా బయట కంపేర్ చేస్తే చాలా తక్కువే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు స్పూన్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్లో అవైలబుల్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. సెలెక్ట్ చేసుకోవడానికి మన ఓపిక అంతే, బట్ చూస్తే మాత్రం చాలా వెరైటీసే ఉంటాయి. అండ్ ఇక్కడ మన ఇంట్లోకే కాకుండా మన హోటల్కి కావాల్సిన సామాన్ కూడా ఉంటాయన్నమాట. లైక్ హోటల్కి కొంచెం డిజైనర్ వేర్. సో హోటల్కి మనం డిజైనర్ వేర్ కావాలి కాబట్టి దానికి మొత్తం సపరేట్ బిల్డింగ్ ఉంటుంది. సో అక్కడ మాత్రం మనం అసలు ఎక్కడ చూడాలని వెరైటీస్ చూడాలి, అంత బాగుంటాయి అన్నమాట హోటల్ సెక్షన్స్కి వెళ్తే మాత్రం. సో నేను వెళ్తే మాత్రం అక్కడ చూపించడానికి ట్రై చేస్తాను హోటల్ సెక్షన్లో కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా స్టీల్ స్పూన్స్ ఇవన్నీ కూడా మనకి 60 రూపీస్, 58 రూపీస్ ఇట్లా ఉన్నాయి. అండ్ యా, మీరు ఎక్కడైనా షాప్ చేస్తే మీకు ఎంత పడింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ సెట్ మొత్తం స్పూన్ స్టాండ్తో సహా సెట్ మొత్తం వచ్చేసి చూపిస్తున్నా ఇక్కడ మీకు. అండ్ యా, ఇది మనకి వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి ఇలాంటి
అండ్ ఏదైనా నాన్ వెజ్ ఇట్లాంటివి వాష్ చేసుకోవడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి కదా. సో ఇలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ కొంచెం డిఫరెంట్గా మనం సర్వింగ్ బౌల్స్ తీసుకోవాలి అనుకుంటే ఇలా కూడా ఉన్నాయి. సో చెప్పా కదా ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయని. ఇది 699కి ఉంది. ఓన్లీ ఈచ్ పీస్, ఓన్లీ 1 పీస్ 699 ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా అలాంటి వెరైటీ అనమాట, కొంచెం డిజైనర్ వేర్. ఇది 285కే ఉంది, బట్ సైజ్తో కంపేర్ చేస్తే దానికంటే కొంచెం తక్కువ. అండ్ ఇది వచ్చేసి మనం కాఫీ మగ్స్ అనమాట. సో ఇవి కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఆయిల్ క్యాన్స్, మిల్క్ క్యాన్స్, ఇవి అన్నీ కూడా మనకి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయి, నేను చూపిస్తున్నా కదా. అండ్ ఇది కూడా మనకి రెగ్యులర్ కాఫీకి, టీకి బాగా పనికొస్తాయి అనమాట. స్టీల్ మాత్రం A1 క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇది మొత్తం తెలంగాణలోనే చాలా పెద్ద బిగ్గెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ అనమాట. అండ్ తమ్లా విత్ స్ట్రా. సో మనకి ఈజీగా ఇవి ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, బట్ రేట్స్ అయితే ఇక్కడ కొంచెం రీజనబుల్లే అనిపిస్తున్నాయి. ఇది చూపిస్తున్నా కదా. అండ్ గ్లాసెస్ కూడా చూడండి, డిజైనర్ వేర్. ఇవి ఏంటంటే శబ్దం వస్తాయి అనమాట వాటిని ఇది చేస్తే. సో ఇది 60 రూపీస్ ఉంది, కొంచెం పెద్ద గ్లాస్ కాబట్టి 60, అండ్ చిన్నదైతే 40 రూపీస్కి అలా ఉంది. అండ్ ఇవి కూడా కాఫీ. అండ్ ఇది చూసారు కదా, ఇప్పుడు మినియేచర్ కుకింగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో మినియేచర్కి సంబంధించిన సామాన్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఈ బుడ్డ కుక్కర్ చూడండి ఎంత క్యూట్ ఉందో. అండ్ దీని రేట్ చూద్దాం అని 220 అంట. సో క్యూట్ ఉంది. మినియేచర్ కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కుక్కరే కాదు, ఇక్కడ చిన్న చిన్న మినియేచర్కి సంబంధించిన టిఫిన్ బాక్సెస్ ఇట్లా కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా మనకి టీ పెట్టుకోవడానికి, మిల్క్ కాచుకోవడానికి ఇట్లా పనికొస్తాయి అనమాట. అండ్ చెప్పా కదా మినియేచర్కి సంబంధించిన బాక్సెస్ అని, ఇవి ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. 70 రూపీస్ అంట. అంటే చిన్నగా తయారు చేయడానికి వాళ్ళకి కొంచెం కష్టం కాబట్టి కొంచెం రేట్స్ అయితే ఎక్కువనే పెట్టారు. నాకైతే ఈ కుక్కర్ బాగా నచ్చింది. అండ్ ఇందులో నిజంగా వండుకోవచ్చో లేదో తెలియదు కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది, ముద్దగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం కుక్వేర్కి వచ్చేసాము. ఇక్కడ ఇంకా ఈ ఫ్లోర్ మొత్తం కుక్వేర్ అనమాట. నేను ఇక్కడ మీకు అన్నీ స్టోర్ చేసుకునే డబ్బాలు, టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నా. సో ఈ బాక్స్ వచ్చేసి 185 అంట. అండ్ ఇది హాట్ బాక్సెస్ లాగా ఉంది. అండ్ సర్వింగ్ బౌల్స్ ఇవన్నీ కూడా 270 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ పెద్ద తాంబాలాలు అంటారు కదా, అలాంటి టైప్స్ ఆఫ్ బౌల్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ పెళ్ళికి ఇచ్చే సామాన్లు ఉంటాయి కదా, పెళ్ళి చేశాక అమ్మాయికి పెట్టి పంపిస్తారు కదా, అలాంటి సామాన్ మాత్రం చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ డిజైనర్ వేర్వి కూడా ఉన్నాయన్నమాట. సో పెళ్ళికి ఇవ్వాలనుకుంటే మాత్రం ద బెస్ట్ ప్లేస్ ఇది. అండ్ లో బడ్జెట్లో కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను స్టీల్ ప్లేట్స్ చూపిస్తున్నా. వెయిట్ అయితే చాలా హెవీ ఉన్నాయి ఇవి. బౌల్స్ కూడా చాలా వెయిట్ ఉన్నాయి. అండ్ వీటి రేట్ వచ్చేసి ఈచ్ వన్ 60 రూపీస్ అట్లా ఉంది. వెయిట్ అయితే అస్సలు నిజంగా చెప్తున్నా కదా, చాలా వెయిట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న చిన్న ప్లేట్స్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి 140 రూపీస్ అంట. అండ్ ఇది అండ్ పూజా ప్లేట్స్ ఇవన్నీ కూడా హారతి పళ్ళాలు అంటారు కదా, ఇది 285 రూపీస్కి ఉంది. అండ్ నెక్స్ట్ స్టీల్ గ్లాసెస్ సెట్ మొత్తం 320 రూపీస్. మొత్తం ఇక్కడ మనకి 6 గ్లాసెస్ ఆఫ్ సెట్ వస్తుంది. ఇది మొత్తం 320 రూపీస్ అంట. చూస్తున్నారు కదా, గ్లాస్ క్వాలిటీ కానీ వెయిట్ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా అన్ని సెట్స్ అనమాట, ప్లేట్ సెట్స్ అనమాట, మొత్తం సైజెస్తో వస్తుంది. అండ్ మనకి ఈచ్ వన్ లాగా తీసుకోవాలనుకున్నా కూడా వాటి మీద రేట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ చిన్న ప్లేట్ వచ్చేసి 140 రూపీస్. సో ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు, మొత్తం సెట్ కాకుండా మనకు సింగిల్ ప్లేట్ కావాలన్నా కూడా మనకి సింగిల్ ప్లేట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ గ్లాస్ చూస్తున్నారు కదా, ఇది 131 రూపీస్. అండ్ ఇంకా టిఫిన్ బాక్సెస్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి.
చూస్తున్నారు కదా, ఈ బాక్స్ నేను ఇందాక ముందు ఒక టైప్ ఆఫ్ టిఫిన్ బాక్స్ చూపించాను అండ్ ఇప్పుడు ఇంకో టైప్ చూపిస్తున్నా. అండ్ ఇవన్నీ కూడా సర్వింగ్ బౌల్స్, కుకింగ్ బౌల్స్ ఇట్లా చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కర్రీ సర్వింగ్ బౌల్స్ అనమాట. మనకి డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి 405 రూపీస్. సో చూస్తున్నారు కదా, ఇందులో కూడా చాలా డిజైనర్స్ ఉన్నాయి. అది వచ్చేసి 405 అండ్ ఇది వచ్చేసి 425 అనమాట. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదిగో చూడండి, ఇది మొత్తం స్టీల్లోనే బట్ డిజైన్ వచ్చింది. సైజ్ లోపల ఎంత పడుతుంది అనడానికి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. యా. అండ్ నెక్స్ట్ చిన్న సర్వింగ్ బౌల్స్, అంత పెద్దవి అవసరం లేదు, కొంచెం తక్కువ అనుకున్న వాళ్ళకి ఇలా చిన్న సర్వింగ్ బౌల్స్ కూడా ఉన్నాయి. సో ఈ బౌల్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్లో ఉన్నాయి. ఇది వచ్చేసి 299 అంట, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఈ బౌల్స్ వచ్చేసి 210 రూపీస్. అవి కర్డ్ వేసుకోవడానికి కానీ మిల్క్ కానీ బాగా యూజ్ అవుతాయి. అండ్ ఈ డబ్బాలు చూసారు కదా, మసాలా డబ్బాల్లా కూడా బాగా పనికి వస్తాయి. సో అదే 220 రూపీస్. అండ్ పెద్ద గిన్నెలు బగోన్లు అంటాం కదా, అలాంటివి అనమాట. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇవి బిర్యానీ అలా చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయి కదా. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఖచ్చితంగా చేస్తాం. సో అట్లాంటప్పుడు మనకి పెద్ద గిన్నెలు ఉంటే తొందరగా పని అయిపోతుంది. సో ఇలాంటి గిన్నెలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇవి టీ కానీ మిల్క్ కానీ వేడి చేసుకునే గిన్నెలు అనమాట. ఇవి కూడా మనకి ఇక్కడ చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కడాయిలు, ఇవి కూడా చాలా ఉన్నాయి. సో ఇది 460 రూపీస్ అంట. సైజ్ అయితే బాగా పెద్దగానే ఉంది. సో ఈజీగా మంచిగా 1 కేజీ వరకు పడుతుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇవన్నీ కూడా డిజైనర్ వేర్ అనమాట. ఇవి నా దగ్గర ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి, 3 సైజెస్ ఉన్నాయి కూడా. మళ్ళీ నేను ఆల్రెడీ మీకు చూస్తే నా షార్ట్ వీడియోస్లో మీకు అవి కనిపిస్తాయి. సో అవి కూడా సెట్ ఆఫ్ 6 అట్లా ఉన్నాయి విత్ డిఫరెంట్ సైజెస్. అండ్ ఇక్కడ కూడా నేను చూపిస్తున్నా చిన్న కడాయిలు కూడా నేను ఇక్కడ చూపిస్తున్నా మీకు. అది కూడా స్టీల్ కడాయిలు. సో ఇది 290 రూపీస్. ఇప్పుడు నాన్ స్టిక్ అంతా వాడట్లేదు కదా అందరూ, సో స్టీల్కి షిఫ్ట్ అవుతున్నారు. అండ్ లేకపోతే క్యాస్ట్ ఐరన్ ఈజ్ ద బెస్ట్ అన్నిటికన్నా కూడా. అండ్ స్టీల్ కూడా ఓకే. సో స్టీల్ కడాయిలకి ఇప్పుడు మళ్ళీ చాలా ట్రెండ్ అయిపోయాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా స్టీల్ కడాయిలు, మళ్ళీ అన్ని డిఫరెంట్ వెరైటీస్లో చూపిస్తున్నా. మీరు ఇక్కడికి వెళ్తే ఇంకా నేను చూపించిన దానికంటే ఇంకా ఎక్కువ మీరు కలెక్షన్ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా నేను లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నా. కుక్కర్స్ చూస్తున్నారు కదా, ఇది ఇత్తడిది అనుకుంటా. సో ఇది 5000 ఉంది, 5 లీటర్స్ కుక్కర్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఇత్తడి సామాన్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇత్తడి కుక్వేర్ అనమాట. మనకి ఇత్తడి గిన్నెలు కానీ చిన్న గిన్నెలు ప్లేట్స్ కానీ ఆ కలెక్షన్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. ఈ బౌల్ చూపిస్తున్నా కదా నేను, అది 3160 అనమాట. అండ్ పైన పెద్దవి చూపిస్తున్నా కదా, అవి కూడా మనకి ఇత్తడిలో చాలా ఉన్నాయి. నెక్స్ట్ నేను ఇక్కడ స్టీల్వి చూపిస్తున్నా, అది కూడా పెద్ద గిన్నెలు అనమాట. సో చాలా ఎక్కువ క్వాంటిటీలో వండుకుంటున్నాం, కావాలి పెద్ద క్వాంటిటీ గిన్నెలు అనుకుంటే ఇక్కడ ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. వీటి రేట్స్ ఏంటి 880 అనమాట. సో చూస్తున్నారు కదా, ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా. ఇప్పుడు ఆఫర్ నడుస్తున్నట్టుంది. సో రేట్స్ కూడా కొంచెం తగ్గించారు. బయట మాత్రం ఖచ్చితంగా వీటికన్నా ఎక్కువే ఉంటాయండి. సో బెస్ట్ మీకు టైం చూసుకొని ఇట్లా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే మీరు బల్క్గా తెచ్చుకుంటే ఇంకా మీకు ఆఫర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో చూసుకోండి మరి. అండ్ ఈ బౌల్ చూపిస్తున్నా కదా, అది 1000 చేంజ్ ఉంది. సో నెక్స్ట్ నేను చెప్పినట్టు ఇదిగో క్యాస్ట్ ఐరన్. సో క్యాస్ట్ ఐరన్లో కూడా ఇక్కడ ఆఫర్ అనేది ఉంది. సెట్ ఆఫ్ 3 ఉన్నాయన్నమాట. అంటే ఒక చిన్న ప్యాన్ అండ్ దోశ పెంకలు ఇలా చాలా ఉన్నాయి. సో మీరు చూస్తే ఇప్పుడు 3 సెట్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ పెద్ద కుక్కర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే 5000 అట్లా ఉన్నాయి. సో చూసుకోండి.
అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక కుక్వేర్ అనమాట. ఇది వచ్చేసి 3565 ఉంది. అండ్ ఇది మొత్తం వచ్చేసి స్టీల్ అనమాట. చూసారు కదా, స్టీల్లో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ కడాయిస్ ఉన్నాయి. సో మొత్తం ఇదంతా కూడా స్టీల్ కుక్వేర్. ఇది 1885 ఉంది. అండ్ ఇది కూడా ఫ్రైయింగ్ ప్యాన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ వెరైటీ ఆఫ్ కుక్వేర్స్ చాలా ఉన్నాయి. అండ్ స్టీల్ కుక్కర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మీకు. అండ్ ఇక్కడ స్టీలే కాకుండా మనకి నాన్ స్టిక్వి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నేను మ్యాక్సిమం చూపించేవి చూపిస్తున్నాను, బట్ నేను చూపించనివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు వెళ్తేనే మీకు తెలుస్తుంది. సో వెళ్ళి ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి అండ్ కంపేర్ చేసుకోండి బయట ప్రైజెస్కి వాటికి. అండ్ ఇక్కడ ఎక్కువ ఉంటే మాత్రం అండ్ ప్రైజెస్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ దట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి కూడా బిగ్ థ్యాంక్స్. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.